అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు మనం పప్పు అని, కూర అని, అన్నానికి కావాల్సిన ప్రతిదాన్ని మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. ఈరోజు నేను చేయబోయేది ఒక్కటేనండి. ఒకే ఒక రెసిపీ. అంటే అన్నం, కూర, పప్పు అన్నీ కలిపిన రెసిపీ మాట. సాంబార్ రైస్ అండి. సాంబార్ రైస్‌కి కావాల్సినవి మన దగ్గర ఏ కాయగూరలుంటే అవి మనం సాంబార్‌లో ముక్కల కింద వేసుకుంటాం కదండీ! అలా ఏ కాయగూరలుంటే అవి వాడొచ్చు. నేను తీసుకున్నవేంటంటే బంగాళాదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, గుమ్మడికాయ ఉందండి చిన్న ముక్క, అది ఒక కొన్ని ముక్కలు, ఇంకా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి. ఇవండి నేను తీసుకున్నవి. ఇవన్నీ కొంచెం పెద్ద పెద్ద సైజుగా మనం కట్ చేసి పెట్టుకోవాలండి. అంటే కలిపి వండేస్తాం, కుక్కర్లో పెడతాం కాబట్టి ఉడికితే ఇంకా మెత్తగా అంటే కలిసిపోకుండా ఉండేందుకు కొంచెం సుమారుగా మనం ప్రతిసారి కోసుకునే సైజు కన్నా పెద్ద సైజునే కోసి పెట్టుకోవాలండి. అయితే బాండీలోని కొంచెం నేతిని వేసుకోవాలండి. నెయ్యి తాలింపు అయితే చాలా బాగుంటుంది. నెయ్యి, నూనె కూడా మిక్స్ చేసుకోవచ్చు. నెయ్యి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని కొంచెం చిటపటలాడినంత వరకు కలుపుకోవాలండి. అది చక్కగా వేయించిన తర్వాత అవి ఆవాలనేవి చిటపటలాడితేనే బాగుంటుందండి పోపు అనేది. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇలాంటివి అన్నీ వేసుకొని మనం చక్కగా మిడిల్లోని పెట్టుకొని మంటని అడ్జస్ట్ చేసుకొని వేయించుకోవాలండి చక్కగా. ఉల్లిపాయలు కూడా నేను పెద్ద సైజే కట్ చేశాను, చూసారు కదా. తర్వాత ఒక్కదాని తర్వాత ఒకటి మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ ముక్కలు అన్నీని వేసుకోవాలండి. ఒకదాని తర్వాత బంగాళాదుంప, క్యారెట్, బీట్రూట్, దోసకాయ ముక్కలు, ఇలా మన దగ్గర ఏముంటే అవి. దీనికి బదులుగా మనం ముల్లంగి, ఇంకా ఆనపకాయ ముక్కలు, ఇట్లా ఇవి కూడా వేసుకోవచ్చండి. ఈ ముక్కలన్నీ వేసాక చక్కగా కలిపేసుకొని అలా మగ్గనివ్వాలండి. మొత్తంగా మగ్గినంత వరకు అలాగ కొంచెంగా కలుపుతూ ఉండాలి. అలా కలిపేసిన తర్వాత కొంచెం మగ్గాయి అని అనిపించాక టమాటా వేసుకోవాలండి. టమాటా ముక్కలు కూడా కొంచెం మగ్గాక అలా కలిపేసుకుని చక్కగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అండి, ఇవి 3 వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, ఇంకా ఇంగువ కొద్దిగా వేసుకొని ఆ ముక్కలకు పట్టేలాగా కలుపుకొని శుభ్రంగా అది మగ్గనివ్వాలండి. లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. అది మగ్గుతూ ఉంటుండగా అలాగా లైట్గా మనం దగ్గరుండే కలుపుకుంటే చక్కగా మగ్గిపోతాయండి. అవన్నీ మగ్గాక ఇలా దగ్గర పడ్డాక కొంచెం దీంట్లోకి మనం ఒక గ్లాస్ అండి, నేను ఒక ఇద్దరు మనుషులకి సరిపడా నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక చిన్న గ్లాస్కి అర గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ బియ్యం తీసుకున్నానండి. ఆ మిగతా గ్యాప్కి కందిపప్పు తీసుకొని ఈ మొత్తం మిశ్రమాన్ని వాటిలో వేసేసి కాస్త ఇవి కూడా వేయించాలండి లైట్గా. అలా వేయిస్తూ ఉండగా నేను బియ్యం, కందిపప్పు కలిపిన మిశ్రమాన్ని ఒక గ్లాస్ తీసుకున్నాను, చూసారు కదా మీరు. ఆ చిన్న గ్లాస్ అయితే ఒక ఇద్దరు మనుషులకి సరిపోతుందండి. చాలా హెవీగా ఫుడ్ ఇది ఇద్దరు మనుషులకి చాలా ఎక్కువ కూడా ఇది. ఆ తర్వాత ఏ గ్లాస్తోనైతే నేను బియ్యం పప్పు తీసుకున్నానో అదే గ్లాస్తోని 4 గ్లాసుల నీళ్ళండి వేస్తున్నాను. 4 గ్లాసుల నీళ్ళు ఫుల్గా వేసేసేయాలండి. 4 గ్లాసుల నీళ్ళు వేసుకొని చక్కగా కలిపేసుకొని ఈ టైంలోనే మనం అంటే ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. కలిపేసుకొని ఒకవేళ చాలేనట్లయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలా వేసిన తర్వాత చక్కగా కలిపేస్తే ఆ ముక్కలన్నిటికి ఆ వాటర్ అంతా కరెక్ట్గా మనం వేసిన మసాలాలు అవన్నీ కరెక్ట్గా పట్టేస్తాయండి. అలా చేసిన తర్వాత మనం కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్ పెట్టేసుకొని ఇది మీడియం ఫ్లేమ్లోని పెట్టుకుంటే చాలా చక్కగా ఉడికేస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 విజిల్స్ రావాలండి. 4 విజిల్స్ వచ్చేస్తే ప్రిపేర్ అయిపోయినట్టేనండి ఫుడ్. అయిపోయిన తర్వాత మనం మొత్తం ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకొని చూసుకుంటే చక్కగా ఉడికిపోతుందండి కూర. అంటే అన్నం, పప్పు
ముక్కలు ఇవన్నీ చక్కగా కరెక్ట్గా ఉడుకుతాయండి. ఒక గ్లాస్కి 4 గ్లాసులు వాటర్ అనేది ఖచ్చితంగా వేయాలండి. 4 గ్లాసులు వేసిన తర్వాత 4 విజిల్సే రావాలి. అట్లా అయితే చక్కగా ఉడికేస్తుంది. ఆ తర్వాత కొంచెం చిన్న ఉసిరికాయ ఎంత చింతపండు తీసుకొని చిక్కగా చింతపండు పేస్ట్ తీసుకొని దాంట్లోని యాడ్ చేయాలండి. కొద్దిగా యాడ్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ పల్చగా నీరులాగా ఏం వేయాల్సిన అవసరం లేదు. అలా వేసేసాక మగ్గిపోతే చాలండి, అయిపోతుంది రైస్. దీన్ని సాంబార్ రైస్ అంటారు. ఇది మనం వేడివేడిగా చక్కగా తింటే ఎంత టేస్టీగా ఉంటుందోనండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత అంటే కడుపు నిండుగా ఉంటుందండి. చాలా కొంచెం తిన్నా కూడా చక్కగా కడుపు నిండుగా అనిపిస్తుంది. వేరే ఇతర ఏ నంచుకు అంటే కూరలు కానీ పచ్చళ్ళు కానీ ఇంకేమి ఉండాల్సిన అవసరం లేదండి. చక్కగా తినేయచ్చు హ్యాపీగాన. ఇది నేను ప్రిపేర్ చేసుకున్న తర్వాత దేవుడికి చూపించేసి ఇంకా వడ్డించేయడమేనండి. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు చెప్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే, ఈ ఛానల్లో నేను చెప్పినవన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.